నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ అంట చిన్నాయి పొన్నాది కిత్తయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. హాయ్ గైస్, ఈరోజు శిక్షా టీంతో మేము ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడబోతున్నాం అనమాట. ట్రూత్ వస్తే వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ పర్సనల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాము. డేర్స్ వస్తే మనం ఏది ఇస్తే వాళ్ళు చేయబోతున్నారు. సో అందరికి ఓకేనా? ఓకే. డేర్స్ అది మా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, చిన్న చిన్నవిగానే, దాన్ని బట్టి ఉంటుంది. చిన్న చిన్న అంటేనే పెద్ద పెద్దగా మాట్లాడతారు. హారిక గారు లేదు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూతేనా? సో ఈ ఫిలింలో మీ క్యారెక్టర్ ఏంటి? డాక్టర్గా చేశారు. ఫుల్ ఎంత ఉంటుందా? ఓకే, ఓ పార్ట్ ఉంటుంది. మీకు ఓకేనా? అంటే ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది? అయితే డాక్టర్ ఎట్లా సినిమాలో? ఓకే, సరదా సరదా అది సరదా జస్ట్ ఫర్ ఫన్. నా సైడ్ జరగద్దు. ట్రూత్ ఆర్ డేర్? అడిగేసి రాబు చాలు. పాప్కార్న్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా అడిగేసి అంటే బ్రో వాళ్ళు తీస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇది ఒక టాస్క్ ఉంది కదా, ఫేస్ బ్లర్ చేస్తే సరిపోతుంది. అన్న పాప్కార్న్ కావాలా, సమోసా కావాలా? ఏమొద్దా? వద్దా? ఫ్రీగా ఇస్తా అన్న. వద్దా? సరే. వద్దంటే శివాన్న లేదు లేదు లేదు. ట్రూత్. ఇప్పుడు ఫ్రాంక్ వీడియో చేసావు కదా, దాంట్లో ఏ ఫ్రాంక్ మీకు నచ్చింది? ఒకసారి నేను నైటీ వేసుకొని పొట్ట వచ్చినట్టు బెలూన్ అది పెట్టుకొని రోడ్లో గాంధీ రోడ్డు బాలాజీ కాలనీ తిరిగిన. ఆ ప్రాంక్ అంటే నాకు బాగా ఇష్టం. బాగా ఎక్కువ కష్టపడినా, ప్రెగ్నెంట్ లేడీ లాగా. అది నైటీలో మొగోడు. సూపర్. ఆ డేర్ బాగా నచ్చుతుంది. మీ సైడ్ వచ్చి నీ సైడే ఉంది. గర్ల్ ఫ్రెండ్ నేమ్ అంట. గర్ల్ ఫ్రెండ్ నేమా? బాగా పడినట్టున్నది. బ్రో గణేష్ గారు ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సినిమాకి సంబంధించింది అడుగుతాను సింపుల్గా. ఇప్పుడు శిక్ష ద లాస్ట్ కిస్ అనేసి టైటిల్ ఉంది. ఆ లాస్ట్ కిస్ అంటే ఏంది? దాని తర్వాత కిస్సులు ఉండవా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. లాస్ట్ కిస్ అంటే దీంట్లో అదే సస్పెన్స్ అనమాట. దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎన్నో కిస్సెస్ జరుగుతాయి. వాళ్ళ హస్బెండ్కి జరిగే లాస్ట్ కిస్లో వాడు ఏమైపోతాడో అనేది స్టోరీ. దాని తర్వాత ఏం స్టోరీ అని అదే క్లైమాక్స్. బ్రో మీరు అదే ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మీకు? నాకు అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ లేదు. అంటే నేను లవ్ చేసిన నన్ను లవ్ చేసామా చాలా మంది. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నారా? ప్రెసెంట్ ఎవరు లేరు, అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్. లోకేష్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సార్లు ఆడినారు కదా. ట్రూత్ ఆర్ డేర్ బ్రో? ట్రూతే.
ట్రూతేనా? ఎందుకు ఆర్ఆర్ అడగండి సార్, మొత్తం చెప్పేస్తా వరుస పెట్టి. బ్రో ఫేమస్ అయ్యాక ఎవరన్నా ప్రపోజ్ చేశారా? చేస్తా ఉంటాను నార్మల్గానే. దానికి మీ రియాక్షన్? ఏం రిప్లై చేయలేదు. నాకు నమ్మకం వల్ల స్క్రీన్ షాట్స్ కావాలి. లేదు, ప్రపోజ్ చేస్తే మనం ఎందుకు ఇప్పుడే కాదు, ఇంకా ఉంది కదా ఫ్యూచరు. పెండింగ్ పెట్టుకొని మళ్ళీ చూద్దాంలే అన్నారా? పెండింగ్ అప్పటి వరకు ఓళ్ళు ఉంటే మనం కరెక్ట్గా ఉంటే. సరే, హీరోకి 2 క్వశ్చన్లు అడగమన్నారు కాబట్టి ఎవరు ఆడియన్స్ నెగిటివ్ క్యారెక్టర్ చేశారనేసి టాక్ ఉంది. సో నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి? నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ అని కాదు, ఈ స్టోరీ అనేది జనాలకి ఎక్కాలని చెప్పి ఆ రోల్ చేశా. సో ఇది మంచి స్టోరీ, దీంట్లో నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెడితే ఈ స్టోరీ జనాలకు రీచ్ అవ్వాలని చెప్పేసి ఈ చేసే. థ్యాంక్ యూ. ముక్కు అంటుతావా, ఫ్లడ్ చేస్తావా? ఫ్లడ్ చేద్దాం కానీ 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 ఎవరిద్దరులా? ఎవరికైనా సరే ఇద్దరికి వర్తిస్తుంది. చెప్పు. అందంగా ఉన్న అమ్మాయిని అందంగా ఉన్నాను చెప్పు. చెప్పవా? మరి ఏమని చెప్తావా? అందంగా ఉంటారు కదా. ఓకే, పడ్డారా? నవ్వారు, పడ్డారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంతే కదా. ఓకే, డన్. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ఇంతకుముందు ట్రూత్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక డేర్ తీసుకోండి. సింపుల్ గానే నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని పిల్లోళ్ళలాగా రెడీ చేస్తారు, పౌడర్ కొట్టి కాటుకు పెడతారు. నేను తెచ్చినాను. చిన్నాయి పొన్నాది కిత్తయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. ఓవరాల్ గా క్యారెక్టర్ లో మా వాడు స్వాతి ముత్యం అని రియాలిటీగా దొరికిపోయినా బ్రదర్తో ఇరుక్కునేనా. ఇప్పుడు మీరు అడిగితే ఒక 4 దగ్గర పోయి నేను తిట్లు తిన్నాను కదా బ్రో, దానికన్నా కాదు కదా. మొత్తానికి ఫస్ట్ మూవీలో పెళ్లి కొడుకు రెడీ కదా. ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాను. ఒక ఫోటో ఫోనాడా అంటే మనం వేసుకునేదానికి అంత దూరం నుంచి కెమెరా వస్తుందో లేదు. సుమన్, లేదు తన సైడ్. సుమన్ మైక్ తీసుకో. ట్రూత్ ఆర్ డేర్ ఇంతకే? డేరే బ్రో. డేరేనా? లెమన్ తీసుకో. లెమన్ ఇస్తాడు, ఒక హాఫ్ పీస్ అన్నా తాగాల వితౌట్ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. అంటే పుల్లగా కూడా. ఓకే, డన్ బ్రో. సరే మళ్ళీ దాదాపు ఎక్స్ప్రెషన్ లేకుండా ఓకేనా? సో నేనైతే డేర్ ఇద్దాం అనుకుంటున్నా. 2 అమ్మాయిలకి ఒక ర్యాంప్ వాక్, ఇక్కడ నుంచి 10 అడుగులు అట్లా, 10 అడుగులు ఇట్లా, 10 లేకపోతే ఆడ ఎండింగ్ చాలు. 3, 2, 1 స్టార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరేలండి. ఓకే చాలు ఎక్కువ ఇబ్బందిలే. ట్రూత్ ఆర్ డేర్? డేరే. డేరేనా? అంతే, డేరే. గేమ్ లో ఉండవు, నువ్వు వచ్చేసినావు ఇప్పటికి. మీటింగ్ వల్ల పగ మీద ఉన్నారు. హలో జయశ్రీ, చెప్పరా? ఒక మాట చెప్పాలి. చెప్పు. పర్లే, మీ ఆయన లేదు కదా. చెప్పు. ఐ లవ్ యూ. చెప్పురా రే. ఇంకోసారి చెప్పాలి, ఐ లవ్ యూ. ఏం చెప్పు. అంతే వ్యాడ్. ఏ సిచ్యువేషన్లో ఉన్నానో అర్థం చేసుకో.
రెండుసార్లు చెప్పాను కదా ఇంకే. నువ్వే చూపించేవాళ్ళ. హలో సరే ఓకే. బట్ అంటే ఫోన్ చేసి ప్రపోజ్ చేయమన్నారు ఎవరికో ఒక అమ్మాయికి, అందుకని చేశా. ఓకే కదా? ఓకే. నేను చెప్పను అమ్మాయి. అమ్మాయి పేరు? ఆయన ఏదో అడుగుతున్నాడు, నాది లేదు. అమ్మాయి పేరు జయశ్రీ. ఓకే జయశ్రీ, థ్యాంక్స్. దానికి సిద్ధంగా ఉంది. గణేష్ సార్ ట్రూత్. అడుగుతారు ఎవరన్నా? దాంట్లో క్వశ్చన్ ఉన్నాయి. ఎందుకు బ్రో ఈ ఫిలింని మీరు థియేటర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఈ కంటెంట్, ఈ స్టోరీ కంటెంట్ ఉమెన్స్ ఓరియంటెడ్ టైప్లో లేడీస్ ఆ టైప్ ఉంటుంది కాబట్టి థియేటర్లో చూస్తేనే జనాలు ఎంజాయ్ చేస్తారు ఈ ఫిలింని. కంటెంట్ బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ ప్రాజెక్టు ఇంత 10 months గ్యాప్ తీసుకుని యూట్యూబ్లో వెళ్తే నాకు నచ్చట్లేదు, అందుకని థియేటర్లో వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, అంతకు ముందు మీరు చేశాను, షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేశాను. 10 months గ్యాప్ తీసుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. మీరు తీసిన అన్ని కంటెంట్లో ఏది బాగా పోయింది? మంచి వ్యూస్, మంచి రెస్పాన్స్. మంచి వ్యూస్ అంటే నాస్తికుడు, లోకేష్. క్రెడిట్స్ గోస్ టు లోకేష్.